అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము టమాటా చారు ఎలా చేయాలో చూపెడతాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మెయిన్ అయితే చూసుకోండి ఒక్కసారి. 5 టమాటాలు, 4-5 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ, కరివేపాకు. ఇప్పుడు టమాటా చారు ఎలా చేయాలో చూపెడతాను. ఓకేనా? ఇవన్నీ రెడీ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా చారు చేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలో టమాటాలు పెట్టుకుందాము. ఇలా టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకున్న 4-5 గింజల వరకు ఉంటుందండి ఈ చింతపండు. 4-5 గింజలు చింతపండు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటాలని. చూడండి, టమాటాలు అయితే మంచిగా ఉడికినాయి. ఇలా ఉడకాలన్నట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఓకేనా? చూడండి, ఇవైతే మంచిగా చల్లారినాయి. చల్లారినాక ఇలా పిసుకోవాలి. అబ్బా, మీద పడుతున్నాయి, జాగ్రత్తగా. ఇలా పిసుకున్నాక ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే ఇలా స్ట్రైనర్ పెట్టుకొని జాలి పెట్టుకొని ఇలా పోసుకోవాలి. ఈ మడ్డి అంతా మనకు సపరేట్ అయిపోతుంది. ఓన్లీ రసమే మంచిగా వచ్చేస్తుందండి. పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు. ఇలా తీసుకోవాలి రసాన్ని. ఇప్పుడు రసం అయితే రెడీ అయింది, టమాటా రసము. ఇందులోకి రుచికి సరిపడు ఉప్పు, రుచికి సరిపడు కారం పొడి, కొంచెం అంతా ధనియాల పౌడర్ వేసుకుందాము. చూడండి, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, అలాగే మెంతి ఆకు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. మెంతి ఆకు అండి ఇది. కొంచెం అంత పుదీనా, కొత్తిమీర కొంచెం వేసుకొని వీటన్నిటిని ఒక్కసారి కలుపుకుందాము. ఇలా పిసుక్కుంటే మనకు ఈ పచ్చి ఫ్లేవర్ అనేది ఈ రసంకి పట్టి టేస్ట్ అనేది మసిలినాక మంచిగా ఉంటుందండి. ఉప్పు కారం కలిసిందా లేదా చెక్ చేసుకోవాలి. సో చాలా బాగుంది. ఇలానే డైరెక్ట్ కూడా తినొచ్చు, కానీ దీన్ని ఒకసారి పోపేసినాక ఎలా ఉంటుందో ఆ టేస్ట్ కూడా చెప్తాను. ఇలా చాలా బాగుంది. ఇలా కూడా అన్నంలోకి బాగుంటుంది. ఇప్పుడు పోపు చేసుకుందాం. స్టవ్ వెలిగించుకోవాలి. గిన్నె పెట్టుకుందాము. నూనె పోసుకోవాలి. ఇప్పుడు గిన్నె వేడాక జీలకర్ర, మెంతులు చిటికెడని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవి మెంతిపిండి ఉంటే మనము మెంతులని అవాయిడ్ చేసుకోవచ్చు. మెంతిపిండి లేనప్పుడు మెంతులు వేసుకోవాలి చిటికెడని. ఏ చారులోకైనా. ఓకేనా? ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు చించేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. 3-4 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా పొడుగ్గా చించుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిగడ్డ, కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం దూర ఉడికించుకుందాము.
ఇలా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఇలా దూరగా ఉడకాలి. ఇలా ఉడికినాక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి పసుపు వేసుకుందాం. ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటా రసాన్ని ఇందులో పోసుకోవాలి. ఇందులో పోసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మసలనివ్వాలి ఈ చారుని. చారు ఇలా మసిలినాక ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. సైలెంట్. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన టమాటా చారు అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.